మీద జరిగినటువంటి హత్య రేపొద్దున మీరు లేకపోతే మీరు నేను ఇంకొకళ్ళు ఇది కూడా రేపొద్దున అందరికీ ఇదే పరిస్థితి అవదన్న గ్యారంటీ ఏంది? ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో ఒక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగి సీసీ ఫుటేజ్ మాయమైపోయి 75 రోజులైనా శవం ఎక్కడుందో తెలియదు, బూడిద ఎక్కడుందో తెలియదు. ఒక సీఐ ఒక్కడనే దీంట్లో బాధ్యతలు చేసేసి పైన ఉన్నటువంటి అధికారులకు ఎవరికి తెలియదని అంటే ఇది నమ్మటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు కదా. సీఐని ఒక్కడనే మేము బలిపశువు చేస్తాం, డీజీపీ తప్పించేసుకుంటాం, సిపిని తప్పించేస్తాం, అదేవిధంగా సౌత్ జోన్ ఏసీబీగా ఉన్నటువంటి మానస గారిని తప్పించేస్తామంటే ఖచ్చితంగా కుదరదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు పిటిషన్ దీంట్లో వేయటం జరిగింది. ఎందుకంటే మీరు వాళ్ళ తల్లి మే 28వ తారీఖున ఏదైతే డీజీపీకి నగర పోలీస్ కమిషనర్కి ఈమెయిల్ ద్వారా నా కొడుకుని ఇలా తీసుకొని వెళ్ళారు, నా కొడుకు సమాచారం అందించమని ఈమెయిల్ పెడితే ఆ ఈమెయిల్ పెట్టిన తర్వాత ఆ ఈమెయిల్ చూసి కూడా ఎందుకు రిప్లై ఇవ్వలేదు? ఈమెయిల్ చూసిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? కనీసం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తనిఖీలకు ఎందుకు వెళ్ళలేదు? లాకప్ స్టేషన్ రికార్డులు సీసీ ఫుటేజ్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? సీసీ ఫుటేజ్ మాయం చేయటం ఒక్క సీఐ వల్ల అయ్యిద్దా? ఒక సీఐ వల్ల అయితే మరి మిగిలిన డీవీఆర్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? హార్డ్ డిస్కులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఫుటేజ్ మాయం విషయం స్టేషన్ అధికారులకే పరిమితమా? కమిషనరేట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో బ్యాకప్ లేదా? సో వీటన్నిటికీ సమాధానాలు కావాలి. అదేవిధంగా కోర్టుకు నిజాలు దాచినట్లు రిమాండ్ రిపోర్టే స్పష్టంగా చెప్తున్నప్పుడు దీనికి సిపి హస్తము, డీజీపీ హస్తము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సౌత్ జోన్ ఏసీపీ హస్తము లేకుండా ఇది ఎలా జరిగిద్ది? ఇది ఒక యువకుడికి సంబంధించినటువంటి మరణంగా మనం చూడొద్దు, ఇది ఒక లాకప్ డెత్గా చూడొద్దు, ఇది ఒక శవాన్ని మాయం చేసినటువంటి ఒక నేరంగా మనం చూడాల్సింది కాదు, ఇంతకంటే పెద్దది. ఎందుకంటే ఈరోజు ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటలు కోర్టులో హాజరుపరచాలైతే హాజరుపరచకుండా ఉండటం, పోలీస్ స్టేషన్లోనే అతని గాయాలతో కనిపించడం, ఆ తర్వాత అతను ఆచూకీ తెలియకుండా పోవటం, మృతదేహం ఇప్పటి వరకు లభించలేదని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పెట్టడం. ఒక వ్యక్తి ఇది చేసినటువంటి నేరం కాదు, ఇది డైరెక్ట్గా ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇది పోలీస్ వ్యవస్థే ఉందా, ఇంకా ఈ పోలీస్ వ్యవస్థ వెనకాల పొలిటికల్ బాసులకు కూడా ఇది తెలిసే జరిగిందా అనేది ఖచ్చితంగా నిజాలు బయటికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్తో ఇది రాదు. ఇది సిబిఐ ఎంక్వైరీయో లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగితే తప్ప వచ్చేటటువంటి అంశం కాదు. అందుకనే క్లియర్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. A1గా డీజీపీని, A2గా ఏదైతే సిపిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుని, A3గా మానస ఎవరైతే సౌత్ జోను ఏసీపీగా ఉందో వీళ్ళందరినీ దాంట్లో ఇంక్లూడ్ చేయాలి, వీళ్ళందరినీ విచారణ చేయాలి. తక్షణం వీళ్ళని విధుల నుంచి తప్పించి విచారణ చేస్తే తప్ప సాయికృష్ణ బూడిద దొరికేటటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు సాయికృష్ణకి అయ్యింది, రేపొద్దున ఇంకొక వెంకటకృష్ణ కావచ్చు, లేదంటే ఇంకో రామకృష్ణ కావచ్చు, లేదంటే ఇంకో పక్కన ఇంకో రెడ్డి కావచ్చు, లేదంటే ఇంకో పక్క ఇంకోళ్ళు కావచ్చు. సో ఇది ఎంతమందిని ఎలా ఇల్లు చేసుకుంటా పోతారు? దీని మీద ఖచ్చితంగా నిజాలు బయటకు వచ్చి దర్యాప్తులో పెద్ద తలకాయల హస్తం కూడా బయటకు వస్తే తప్ప ఈ విచారణకి ఎండ్ ఉండదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. డీజీపీకి అలావిధంగా సిపికి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున. డీజీపీ గారు మే 28న వచ్చిన ఫిర్యాదుపై మీరు ఏం చేశారు? ఆ ఫిర్యాదు అందిన తర్వాత మీరు ఎందుకు స్పందించలేదు? ఒకవేళ స్పందిస్తే ఆ ఫిర్యాదుని ఏ అధికారికి పంపించారు? ఏ విచారణ జరిపించారు? ఏ విచారణ జరిపించి మీరు జూన్ 15న హైకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారు? విజయవాడ టాస్క్ ఫోర్స్ రికార్డుల్ని మీరు ఎందుకు పరిశీలించలేదు? అదేవిధంగా సాయికృష్ణను వెతుకుతున్నామని కోర్టుకు చెప్పే సమయానికే అతను పోలీసులు కస్టడీలో ఆల్రెడీ మేలోనే ఉన్నాడు అతను. మరి ఈ సమాచారాన్నంతా మీరు హైకోర్టుకి ఎందుకు తప్పుదోవ పట్టించారు? 2 సిపి రాజశేఖర్ బాబు హస్తం దీంట్లో ఉందని చెప్పి మేము క్లియర్గా ఆరోపిస్తా ఉన్నాం. ఒకవేళ మీ హస్తం లేకపోతే మరి మీరు మార్కాపురం నుంచి తీసుకొచ్చిన విషయం మీకు తెలుసా లేదా? కమిషనర్ మీరా, సిఐ నాగరాజా? టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో పనిచేస్తుందా, సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పనిచేస్తుందా? టాస్క్ ఫోర్స్ని పంపించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? మరి పోలీస్ కస్టడీలో అతను ఉన్ని హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా మీ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లిఖితపూర్వకంగా తీసుకున్నప్పుడు మరి అది మీకు ఎందుకు సమాచారం లేదు? సీసీ ఫుటేజ్ మాయం అవుతుంటే మీరు విజయవాడలో ఏం చేస్తూ ఉన్నారు? సో ఇది లాకప్ డెత్గానే మనం చూడాల్సినటువంటిది కాదు. ఇది ఒక లాకప్ డెత్తే కాదు, ఇది ఒక అక్రమ అరెస్టు,
అదేవిధంగా చట్టబద్ధ చట్టానికి విరుద్ధంగా ఒక యువకుడిని నిర్బంధించినటువంటి పరిస్థితి. ఇది ఒక కస్టోడియల్ హింసకు గురి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మృతదేహాన్ని మాయం చేసినటువంటి కేసు, కనీసం ఇప్పటికీ బూడిద కూడా దొరకనటువంటి కేసు. హైకోర్టుకి నిజాలు దాచిపెట్టి ఒక వ్యవస్థ ఏదైతే ఆడినటువంటి ఒక గేమ్ ఇది. ఈ వ్యవస్థ ఎవరంటే పోలీస్ వ్యవస్థ. ఎంటైర్ సమాజాన్ని, ఎంటైర్ హైకోర్టుని మొత్తాన్ని తప్పుదోవ పట్టించి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు నేరాన్ని కప్పిపుచ్చడం కోసం చేసినటువంటి ఇది వ్యవస్థాగత కుట్రగా ఖచ్చితంగా ఇది మనం భావించాలి. అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇది సిబిఐ ఎంక్వైరీ కానీ లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ కావాలని చెప్పి. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, సామాన్య మానవుడికి ఏ చట్టం వర్తిస్తుందో ఏదైతే పోలీస్ బాసులకి అదే చట్టం వర్తిస్తుంది. ఎంతటి పదవిలో ఉన్నా ఎవరు చట్టానికి అతీతులు కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇమీడియట్గా వీటన్నిటికీ రెస్పాండ్ అయ్యి ఏదైతే మేమైతే న్యాయస్థానంలో వేసాం, మరి కమిషనర్ తప్పు లేకపోతే లేదంటే డీజీపీకి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, డీజీపీకి తెలిసి దాచిపెట్టకుండా ఉండుంటే, సిపికి తెలిసి కూడా ఈ నేరాన్ని కప్పిపుచ్చి ఉండకుండా ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నిజాలు బయటకు రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ కేసును ఆల్రెడీ పూర్తిగా నీరుగార్చేటటువంటి ప్రయత్నం కూడా జరిగిపోతుందనేది మనకు రోజు వార్తలు చూస్తే అర్థమవుతా ఉన్నాయి. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఏదో బెదిరించేశారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా ఈ సాయికృష్ణకి జరిగినటువంటి ఏదైతే ఈ లాకప్ డెత్ బూడిద మాయాన్ని ఖచ్చితంగా మనందరం కూడా క్వశ్చన్ చేయాలని చెప్పి మీ అందరం కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.